నాగర్ కర్నూలు జిల్లాలో రుణమాఫీ కాని రైతులు పోరుబాట పట్టారు. 2 లక్షల లోపు రుణాలను మాఫీ చేస్తామని ఇప్పుడు కాంగ్రెస్ అనేక కొర్రీలు పెడుతోందని నిరసన వ్యక్తం చేశారు. కల్వకుర్తి డివిజన్లో రుణమాఫీ సాధన పోరాట రైతు జేఏసీ ఆధ్వర్యంలో కల్వకుర్తి మార్కెట్ యార్డ్ నుంచి ఆర్డీఓ కార్యాలయం వరకు ప్రభుత్వానికి వ్యతిరేక నినాదాలతో నిరసనలు చేశారు. అర్హులందరికీ రుణమాఫీ చేయాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని రైతులు హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గత శాసనసభ ఎన్నికలలో మనకు ఏదైతే 6 గ్యారెంటీలు వాళ్ళు మేనిఫెస్టోలో చేర్చి మోసపూరితమైన వాగ్దానాలు చేసినరో అవి నెరవేర్చమని మన రైతులందరం కూడా ఐకమత్యంగా పోరాడాల్సిన పరిస్థితి మనకి ఇప్పుడు ఏర్పడింది. మరి అందులో భాగంగా అయినటువంటి రుణమాఫీ ఒకటి చాలా మంది రైతులకు ఇప్పటికీ కూడా రుణమాఫీ జరగలేదు. చాలా గ్రామాలలో రైతులు రుణమాఫీ జరగక ఎంతో బాధపడుతున్నటువంటి పరిస్థితి ఇప్పుడు మన కళ్ళ ముందు ఉన్నది. మరి దయచేసి ఈ ప్రభుత్వం వెంటనే అర్హులైన రైతులందరూ కూడా ఒక వారం రోజుల లోపల 2 లక్షల రుణమాఫీ చేసి రైతులందరినీ ఆదుకోవాలని, లేకపోతే చాలా మంది రైతులు రకరకాలైనటువంటి ఆలోచనలు చేసి నష్టపోయేటువంటి పరిస్థితి కూడా ఇప్పుడు మనకు కనబడుతున్నది. గత ప్రభుత్వం ఏదైతే రైతు బంధు ఇచ్చిందో దాన్ని కూడా రైతు భరోసా కింద ఎకరాకు సంవత్సరానికి 15,000 ఇస్తామని ఆనాడు ప్రమాణం చేసిండ్రు. దయచేసి ఈ సంవత్సరానికి 2 విడతలు కూడా వెంటనే మీరు ఇస్తానన్న 12,000 అయినా సరే రైతుల ఖాతాల్లో జమ చేయండి. దీనికి తోడు పాడి రైతులకు కూడా మీరు పాల బిల్లు సక్రమంగా ప్రతి 15 రోజులకు బిల్లు వేయడం లేదు. వాళ్ళకి మనం పాల బిల్లు సరిగా ఇయ్యము, రుణమాఫీ చేయము, రైతు బంధు ఇయ్యము, ఏది ఇయ్యకుండా మరి ఈ రైతులు ఎట్లా బతుకుతారు? మరి ఈ రైతుల ఓట్లు వేయించుకొని మీరేం చేస్తున్నారు? ఈ రుణమాఫీ వస్తుందని అందరు రైతులు రెన్యువల్ చేసుకోకుండా మొత్తం అడ్డబెట్టింది. ఇప్పుడు వాళ్ళు 1,50,000 అంటే ఇప్పుడు చారాల మిత్తి ఉన్నది. ఇలా రుణమాఫీ చేయనందుకు ఇప్పుడు మన మాఫీ కానందుకు అది ₹2 మిత్తి అవుతుంది ఓ బ్యాంకులో. ఇట్లా చాలా మంది రైతులు నష్టపోతున్నారు. దీని నుంచి రైతు ఆత్మహత్యలు కూడా జరుగుతాయి. అందుకే వెంటనే 2 లక్షల రుణమాఫీ గవర్నమెంట్ వాళ్ళు చెప్పిన గ్యారెంటీల్లో ఒకటి మెయిన్ గ్యారెంటీ ఇదే కనుక తప్పనిసరి చేసి ఈ రైతులను ఆదుకోవాలని, లేకుంటే చాలా తీవ్రమైన పరిస్థితులు ఉంటాయని మనం ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తున్నాం.